కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో కాకుండా కేవలం చెక్క రూపంలో మాత్రమే దర్శనమిచ్చే ఏకైక దేవాలయం. ఈ దేవాలయం కోనసీమ జిల్లాలో ఉన్న తిరుమల వాడపల్లి. అదేనండి మన 7 శనివారాల వెంకన్న గురించి మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, కింద లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైతే స్వామివారిని నమ్మి 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేస్తారో వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. కోరిన కోరికలు అన్నీ తీర్చే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మీలో ఎవరైనా దర్శించుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే స్వామివారి దర్శనానికి చాలామంది దూర ప్రాంతాల నుంచి రావాలని కోరుకుంటున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు ఏ పాయింట్ దగ్గర దిగాలి, అక్కడ నుంచి మీకు ఎంత అమౌంట్ అవుతుంది, ఏ బస్ ఎక్కాలి, లేదంటే ఆటో ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దర్శనం టైమింగ్స్ గురించి, విఐపి బ్రేక్ దర్శనం అయితే ఎలా చేసుకోవాలి, వీటితో పాటు మనకి ఇక్కడ స్వామివారి ఆలయంలోనే అన్నప్రసాదం ఉంటుంది, అది ఎలా చూసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. వీటితో పాటు స్వామివారి యొక్క స్థల పురాణం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించే కాకుండా ర్యాలీ గ్రామంలో ఉండే శ్రీ జగన్మోహన కేశవ స్వామివారి దేవస్థానం గురించి, రాజమండ్రిలో ఉండే ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్పాను. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీరు చెక్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. కంటెంట్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు, లైక్ కూడా చేయండి. మీరు ఈ వీడియోలో కోనసీమ అందాలను కూడా చూస్తారు. థ్యాంక్ యూ.